Welcome to Commerce First Year students to the program Accountancy It's So Easy. ఇవాల్టి వీడియోలో మనము అకౌంట్స్ యొక్క క్లాసిఫికేషను అలాగే ఒక ట్రాన్సాక్షన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. అకౌంట్స్ అనేవి బ్రాడ్గా పర్సనల్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్స్గా క్లాసిఫై అవుతున్నాయి. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటాం, వ్యక్తితో సంబంధం ఉన్న అకౌంట్స్ అన్నీ పర్సనల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అకౌంట్స్ అంటే వ్యక్తితో సంబంధం లేని అకౌంట్స్ని ఇంపర్సనల్ అకౌంట్స్ అని అంటాం. అవి మళ్ళీ రెండు రకాలు, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని రెండు రకాలుగా మనకి అవి క్లాసిఫై అయినాయి. రియల్ అకౌంట్ అంటే అసెట్స్తో సంబంధం ఉన్న అకౌంట్స్ అన్నీ రియల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ నామినల్ అకౌంట్ అంటే ఏదైనా ఎక్స్పెన్స్, లాస్, ఇన్కమ్, గెయిన్ లాంటి ఐటమ్స్తో కూడుకున్నవన్నీ నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. సో మనకి ఇలాగా వ్యక్తితో సంబంధం లేని రెండు, వ్యక్తితో సంబంధం ఉన్నది ఒకటి, మొత్తం మూడు రకాల అకౌంట్స్ ఉన్నాయి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. నా పర్సనల్ అకౌంట్ అనేది చూస్తే ఇది వ్యక్తులతోటి సంబంధం ఉన్న అకౌంట్. వ్యక్తులు, పర్సన్స్ ఎన్ని రకాలంటే మూడు రకాలు. ఒకటి న్యాచురల్ పర్సన్, రెండు ఆర్టిఫిషియల్ పర్సన్, మూడు రిప్రజెంటేటివ్ పర్సన్. న్యాచురల్ పర్సన్స్ అంటే లైక్ సుధా అకౌంట్, రామా అకౌంట్, రవి అకౌంట్, ఏదైనా ఒక వ్యక్తి పేరు మీద న్యాచురల్గా ఒక వ్యక్తి యొక్క అకౌంట్స్ మనం తీసుకుంటున్నట్టయితే అవన్నీ కూడా న్యాచురల్ పర్సన్స్. సో అవి న్యాచురల్ పర్సన్స్ అన్నీ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. అలాగే కొన్ని ఆర్టిఫిషియల్ పర్సన్స్ కూడా ఉంటారు. ఎవరు ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఒక సంస్థని కానీ, ఒక బ్యాంకుని కానీ, ఇలాంటి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని మనము తీసుకున్నప్పుడు దాన్ని కూడా ఒక వ్యక్తిలాగే భావిస్తాం. ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ అనేది చూస్తే మనకి ఇదొక బ్యాంక్ అనేది ఒక సంస్థ. సో ఆర్గనైజేషన్ ని మనకి అది చూపిస్తుంది. అంటే ఆర్గనైజేషన్ అనే దాన్ని మనము వ్యక్తిలాగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అని అనొచ్చు బ్యాంక్ని. సో న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ పర్సనల్ అకౌంట్ కిందకే వస్తారు. అలాగే రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఒక వ్యక్తి దగ్గర ఏదైనా మనకి కట్టాల్సి, మన ఒక వ్యక్తికి ముందే పే చేసిన అమౌంట్ ఉన్నా, లేకపోతే ఒక వ్యక్తి దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ ఉన్నా, అలాంటి ఏవైనా ఉన్నాయి అని అంటే అప్పుడు మనం ఎలా నోట్ చేసుకుంటాం, ఒక వ్యక్తి ఒక అకౌంట్ నుంచి మనకి రావాల్సి ఉంది అన్నట్టుగా అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, ముందే ఫలానా విషయంలో మనము అమౌంట్ కట్టేసాం అన్నది, ప్రీపెయిడ్ రెంట్, ఇట్లాగా మనము ముందే కొన్ని రిసీవ్ చేసుకునేవి, ఇంకా పే చేయాల్సినవి ముందే పే చేసేసినవి, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే యాక్చువల్గా రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని చెప్పేసి మనం వాటిని పరిగణిస్తాం. సో ఇలాంటి రిప్రజెంటేటివ్ పర్సన్స్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్స్ అన్నీ కూడా పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. రియల్ అకౌంట్ అంటే అసెట్స్తో సంబంధం ఉన్న అకౌంట్స్ అన్నీ రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. అసెట్స్ ఎన్ని రకాలు? అసెట్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని. అంటే కనబడేవి, చూడగలిగేవి, పట్టుకోగలిగేవి, ఇలాంటివన్నీ టాంజిబుల్ అసెట్స్. ఎగ్జాంపుల్ క్యాష్, ఫర్నిచర్, మిషనరీ, బిల్డింగ్స్ లాంటివి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనము వాటిని పట్టుకోలేము, చూడలేము, అట్లాంటివన్నీ ఇంటాంజిబుల్. ఎగ్జాంపుల్ గుడ్ విల్ అనేది ఒక ఇంటాంజిబుల్ అసెట్. సో ఇలాంటి అన్నీ కూడా రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ నామినల్ అకౌంట్ అనేది ఏమేమి తీసుకుంటుంది? ఇన్కమ్స్, గెయిన్స్, ప్రాఫిట్స్, లాసెస్, ఎక్స్పెన్సెస్, ఇలాంటివన్నీ కూడా నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. సో నామినల్ అకౌంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? పర్చేసెస్, సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, బ్యాడ్ డెట్స్, శాలరీస్, రెంట్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇవన్నీ నామినల్ అకౌంట్ ఐటమ్స్. ఎలాగా ఒకసారి చూద్దాం. పర్చేసెస్ అంటే ఇదొక
ఎక్స్పెన్స్ లాగా తీసుకోవచ్చు. సేల్స్ ఒక ఇన్కమ్ లాగా, అది మనం అమ్మితే పైసలు వస్తాయి కాబట్టి ఇట్ కెన్ బి కన్సిడర్డ్ లైక్ అన్ ఇన్కమ్. డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నామంటే అదొక గెయిన్ అవుతుంది మనకి, కాబట్టి గెయిన్స్. అలాగే బ్యాడ్ డెట్స్ అంటే ఎవరైనా అమౌంట్ కట్టాల్సిన వాళ్ళు డెటార్స్ మన దగ్గర సరుకు తీసుకుపోయి అమౌంట్ కట్టలేదనుకోండి, వాళ్ళు బ్యాడ్ డెటార్స్ ఆర్ బ్యాడ్ డెట్స్ అయిపోతారు. వాళ్ళ వల్ల మనకి లాస్ వస్తుంది కదా. కాబట్టి ఇట్లాంటి లాసెస్ కానీ, ఇట్లాంటి గెయిన్స్ కానీ, ఇట్లాంటి ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. సో మనం ఇప్పుడు దాకా చూసాము పర్సనల్ అకౌంట్ కిందకి జనరల్గా న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఆర్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఇలాంటి వాళ్ళు వస్తారు. అలాగే క్యాపిటల్ అకౌంట్, డ్రాయింగ్స్ అకౌంట్ లాంటివి తరచుగా మనకు వస్తుంటాయి, అవన్నీ కూడా పర్సనల్ అకౌంట్ ఎగ్జాంపుల్స్. రియల్ అకౌంట్లో టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్, ఇలాంటి క్యాష్, ఫర్నిచర్, మిషనరీ, బిల్డింగ్స్ లాంటి టాంజిబుల్ అసెట్స్, గుడ్ విల్ లాంటి ఇంటాంజిబుల్ అసెట్స్, ఇవన్నీ కూడా అసెట్స్ అన్ని రియల్ అకౌంట్ కిందకి వస్తున్నాయి. నామినల్ అకౌంట్ కిందకి పర్చేసెస్, సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, బ్యాడ్ డెట్స్, సాలరీస్, రెంట్ రిసీవ్డ్ లాంటివి వస్తుంటాయి. సరే, వీటి రూల్స్ ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకా చాలా మనకి అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఈ రూలుని బట్టి మనము అది ఏ అకౌంట్ కిందకి వస్తుంది అనేది మనము అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్సన్స్తో సంబంధం ఉన్నాయి, పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. రియల్ అకౌంట్ అంటే అసెట్స్తో సంబంధం ఉన్నాయి వస్తాయి. లాభ నష్టాలు, ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్ లాంటివన్నీ నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. వీటిల్లో ఈ ఎగ్జాంపుల్స్ కాకుండా ఇంకా చాలానే అకౌంట్స్ మనకి వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా వచ్చే వాటిని నేను చూపించాను. లెట్ us see the rules of each and every account. Personal account rule. పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుందంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ రూల్స్ ఫర్ ఈచ్ అకౌంట్ ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ అకౌంట్ మనకు కనబడింది అంటే దాని అకౌంట్ యొక్క రూల్ని మనం అప్లై చేసి అది డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా అనేది మనము ఎనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ ఎనాలిసిస్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనము ట్రాన్సాక్షన్స్ యొక్క ఎనాలిసిస్ పార్ట్లో చూద్దాం. అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 50,000 రూపీస్. ఈ ట్రాన్సాక్షన్లో మనకి ఏ 2 అకౌంట్స్ ఉన్నాయనేది, ఏమేమి అకౌంట్స్ ఉన్నాయనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ క్యాష్తో స్టార్ట్ చేశాడు కాబట్టి క్యాష్ అకౌంట్ ఉంది. ఇంకా అనిల్ స్టార్టెడ్ బిజినెస్ అని అనగానే బిజినెస్ స్టార్ట్ చేశాడు అని అంటే అక్కడ ఏ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ అనేది ఉంటుంది. సో ఈ మనం గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇన్వెస్టెడ్ క్యాపిటల్ అన్నా, స్టార్టెడ్ బిజినెస్ అన్నా, కమెన్స్డ్ బిజినెస్ అన్నా, లేకపోతే ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ అన్నా అక్కడ ఏ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ అనేది ఉంటుంది. ఇది మనము జాగ్రత్తగా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ స్టార్టెడ్ బిజినెస్ అనే పదం కనబడుతుంది. సో అనిల్ స్టార్టెడ్ బిజినెస్ అంటే స్టార్ట్ చేశాడు అనగానే అక్కడ ఏం అకౌంట్ ఉన్నట్టు, క్యాపిటల్ అకౌంట్. సో మనకి ఇప్పుడు ఈ అకౌంట్లో ఈ ట్రాన్సాక్షన్లో స్టార్టెడ్ బిజినెస్ అన్నందుకు క్యాపిటల్ అకౌంట్ ఉంది, ఇంకోటి క్యాష్ అకౌంట్. సో మనకి ఈ 2 అకౌంట్స్ ఉన్నాయి, క్యాష్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. ఇలాగా మనం ట్రాన్సాక్షన్లో నుంచి ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ పిక్ చేసుకోవాలి. తీసుకున్న అకౌంట్స్ మళ్ళీ ఏ అకౌంట్ కిందకి వస్తాయి. బేసిక్ అకౌంట్స్ అయినా ఎన్ని అకౌంట్స్ ఉన్నాయేమో 3 అకౌంట్స్ ఉన్నాయి. అవేంటవి, 1 ఈజ్ పర్సనల్ అకౌంట్, 2 ఈజ్ రియల్ అకౌంట్, 3rd వన్ ఈజ్ నామినల్ అకౌంట్. సో ఈ 3 అకౌంట్స్లో ఈ
క్యాష్ అనేది ఏ అకౌంట్ కిందకి వస్తుంది, క్యాపిటల్ అనేది ఏ అకౌంట్ కిందకి వస్తుంది అనేది ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్లో ఎనలైజ్ చేయాలి. క్యాష్ అనేది చూస్తే క్యాష్ ఈజ్ అ ఎసెట్స్ అన్నీ రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. క్యాపిటల్, ఇది క్యాపిటల్ అనే కంటే ఉత్తగా ఇట్లా కూడా అనొచ్చు, అనీల్స్ క్యాపిటల్ అకౌంట్, అనిల్ యొక్క క్యాపిటల్ అకౌంట్ అని కూడా చూపించవచ్చు. సో ఒక వ్యక్తి యొక్క క్యాపిటల్ అంటే వ్యక్తి అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్. సో మనకి ఇక్కడ ఏం అకౌంట్స్ ఉన్నాయి, బేసిక్లీ క్యాష్ అకౌంట్ ఏమో రియల్ అకౌంట్ చెందుతుంది, క్యాపిటల్ అకౌంట్ ఏమో పర్సనల్ అకౌంట్కి చెందుతుంది. సో ఇలాగ మనము ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి అనేవి చెక్ చేసుకున్నాక ఇప్పుడు రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ ఉన్నాయని అర్థమవుతుంది కదా. రియల్ అకౌంట్, మళ్ళీ రియల్ అకౌంట్ రూల్ ఏంటి గుర్తు తెచ్చుకోవాలా. రియల్ అకౌంట్ రూల్ ఏంటమ్మా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇప్పుడు ఇది రియల్ అకౌంట్ కిందకి వస్తుంది కాబట్టి మనము ఈజ్ క్యాష్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్ అని ఆలోచన చేయాలి. ఇప్పుడు క్యాష్ అనేది మనకు బిజినెస్లోకి వస్తుందా పోతుందా? ఇప్పుడు స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్, అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్న ట్రాన్సాక్షన్లో బిజినెస్ క్యాష్ పెట్టి స్టార్ట్ చేశాడు అనిల్. కాబట్టి బిజినెస్లోకి క్యాష్ వస్తుందా పోతుందా? బిజినెస్లోకి క్యాష్ వస్తుంది కాబట్టి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్. సో యాజ్ క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్, రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సో అది డెబిట్ అవుతుంది. సో రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ and we are finding cash is coming into the business. So as cash is coming into the business, cash account should be debited. So cash account ni manamu debit cheyali. Next మనం క్యాపిటల్ అకౌంట్ చూస్తే క్యాపిటల్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. మరి ఈ పర్సనల్ అకౌంట్ మనం చూసినట్టయితే క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ని గుర్తు తెచ్చుకోవాలి. పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇప్పుడు ఆ రూల్ ప్రకారం ఈ అనిల్ అనే ఆయన క్యాపిటల్ని రిసీవ్ చేసుకుంటున్నాడు బిజినెస్ నుంచి, లేకపోతే ఆయన గివింగ్ చేస్తున్నాడు బిజినెస్కి అని ఆలోచన చేయాలి. సో ఆయన బిజినెస్కి గివింగ్ చేస్తున్నాడు, హీఈస్ గివింగ్ టు ద బిజినెస్కి ఇస్తున్నాడు కాబట్టి హీఈస్ అ గివర్. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, దిస్ ఇస్ ద రూల్. కాబట్టి అనిల్ ఈజ్ గివింగ్ ద క్యాపిటల్, హీఈస్ అ గివర్, దాట్స్ వై హీ షుడ్ బి క్రెడిటెడ్. సో రూల్ని అప్లై చేయాలమ్మా. రూల్ ప్రకారం క్రెడిట్ ద గివర్. And here what we find, Anil is giving the capital, అందుకనే ఆయన అకౌంట్ని క్రెడిట్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? ఇది కొంచెం అట్లా ఏదో ఒక ఉంటుందా అన్నట్టు అనిపిస్తున్నా సరే ఇది కొంచెం మనం అలవాటు చేసుకుంటే చాలా ఈజీగా మనము అనలైజ్ చేసేయగలం. లెట్ us see with another entry. ఇంకో ట్రాన్సాక్షన్ క్యాష్ సేల్స్ 30,000 అయ్యింది. సో 30,000 క్యాష్ సేల్స్ అయినప్పుడు అందులో ఏ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి అనేది చెక్ చేస్తే సింపుల్గా క్యాష్ అకౌంట్ ఉంది, సేల్స్ అకౌంట్ ఉంది. సో అగైన్ ఈ 2 అకౌంట్స్ మనము ఫస్ట్ ఐడెంటిఫై చేసేసుకొని క్యాష్ అకౌంట్, సేల్స్ అకౌంట్ 2 ఉన్నాయి అన్నది తెలుసుకున్నాక మళ్ళీ మనము క్యాష్ అనేది మళ్ళీ ఏ అకౌంట్ కిందకి వస్తుంది, మొత్తము బేసిక్ అకౌంట్స్ ఏనమ్మా 3A. వాట్ ఆర్ దోస్? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. ఈ మూడిట్లో ఇప్పుడు మనకున్న ఈ అకౌంట్లు ఏ బేసిక్ అకౌంట్ కిందకి చెందుతాయి అన్నది నెక్స్ట్ స్టెప్. సో క్యాష్ అకౌంట్ అదొక అసెట్ అకౌంట్ కాబట్టి ఇది రియల్ అకౌంట్కి చెందుద్ది. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ అనేది చూస్తే వాట్ ఈజ్ అ సేల్ అనేది ఒక ఇన్కమ్, సేల్స్ అనేవి ఇన్కమ్.
మనం సేల్స్ చేస్తే మనకి పైసలు వస్తాయి కాబట్టి సేల్స్ ఈజ్ అన్ ఇన్కమ్. సో సేల్స్ ఇన్కమ్ అన్నప్పుడు ఇన్కమ్ అనేవి ఏ అకౌంట్లో కనబడతాయి? ఇన్కమ్స్ అన్నీ కూడా నామినల్ అకౌంట్లో కనబడతాయి. కాబట్టి మనము ఈ రెండు ఏ అకౌంట్స్ చెందినవి అనేసి గ్రహించాం. క్యాష్ ఏమో రియల్ అకౌంట్కి చెందింది, సేల్స్ ఏమో నామినల్ అకౌంట్. ఒకసారి ఏ అకౌంట్ అన్నది తెలుసుకున్నాక ఆ అకౌంట్ రూల్ని మనము అప్లై చేయాలి. సో ఇప్పుడు రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ సేల్స్లో క్యాష్ సేల్స్ చేయడం బట్టి ఈజ్ క్యాష్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్ అని ఆలోచన చేయాలి. సో ఇప్పుడు మనకి క్యాష్ అనేది సేల్ చేస్తే వస్తుంటుంది, మనము సరుకుని అమ్మితే క్యాష్ అనేది మనకి ఇస్తారు. కాబట్టి బిజినెస్లోకి క్యాష్ ఇస్ కమింగ్ ఇన్. బై డూయింగ్ సేల్స్ క్యాష్ ఇస్ కమింగ్ ఇన్. సో కమింగ్ ఇన్ అని ఏం చేయాలి? రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో రూల్ని అప్లై చేసి యాజ్ క్యాష్ బిలాంగ్స్ టు రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ కాబట్టి ఇట్ షుడ్ బి డెబిటెడ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ అనేది ఏ అకౌంట్ కిందకి వస్తుంది? నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది అనుకున్నాం కదా. నామినల్ అకౌంట్ రూల్ ఏమంటుంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మరి ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నది ఏం ఐటము? సేల్స్ అనే ఇన్కమ్ ఉంది. సో ఇన్కమ్ షుడ్ బి క్రెడిటెడ్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్, సేల్స్ని క్రెడిట్ చేయాలి. సేల్స్ ఈజ్ అన్ ఇన్కమ్, దట్స్ వై ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. సో రూల్ ప్రకారం క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, సేల్స్ ఈజ్ అన్ ఇన్కమ్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ credited. Next, let us see one more transaction. So ikkada cash purchases, another transaction what we are seeing is cash purchases. Cash purchases ante indulo emem accounts unnai? Cash account undi, purchases account undi. So malli మనకి ఏ అకౌంట్స్ ఉన్నాయో తెలిసాక ఆ అకౌంట్స్ ఏ అకౌంట్ కిందకి వస్తాయి అన్నది నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో లెట్ us చెక్ అవుట్ క్యాష్ అకౌంట్, పర్చేసెస్ అకౌంట్, ఈ రెండు ఉన్నాయి కదా. సరే, క్యాష్ అకౌంట్ దేని కిందకి వస్తుంది? ఇట్స్ అన్ అసెట్, దట్స్ వై ఇట్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. పర్చేసెస్ అనేది మనము కొనుగోళ్ళు అంటాం. కొంటే ఏమవుతుంది? మనకి క్యాష్ అనేది వెళ్ళిపోతుంటుంది, మనకు ఒక ఖర్చులాగా పర్చేసెస్ ఉంటాయి. కాబట్టి ఇట్స్ అన్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఏ అకౌంట్లో కనబడతాయి? నామినల్ అకౌంట్. సో ఇప్పుడు మనకి క్యాష్ అకౌంట్, పర్చేసెస్ అకౌంట్ ఏ అకౌంట్స్కి చెందినవి అనేది బేసిక్ అకౌంట్స్లో అర్థమైపోయింది కదా. క్యాష్ అనేది రియల్ అకౌంట్కి చెందింది, పర్చేసెస్ అనేది నామినల్ అకౌంట్కి చెందింది. రైట్, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మనం రూల్ అప్లై చేయాలి. రియల్ అకౌంట్ రూల్ ఏమంటుంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కొన్నప్పుడు క్యాష్ వస్తుందా పోతుందా? క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్? మనం కొంటుంటే క్యాష్ వెళ్ళిపోతుంది కదమ్మా, క్యాష్ ఇచ్చి మనం కొనుక్కోవాలి. కాబట్టి క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. సో గోయింగ్ అవుట్ ఐటమ్ని ఏం చేయాలి? క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ మనకి క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్ కాబట్టి అది క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ పర్చేసెస్కి వద్దాం. పర్చేసెస్ ఒక నామినల్ అకౌంట్ ఐటమ్. సో ఈ నామినల్ అకౌంట్ రూల్ ఏమంటుంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ పర్చేసెస్ అనేది ఒక ఎక్స్పెన్స్ అనుకుంటున్నాం కదా. సో ఈ ఎక్స్పెన్సెస్ని ఏం చేయాలి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో యాజ్ purchases is an expense, it should be debited. Next, let us move on to another entry, another transaction. Sold goods to Mahesh 35,000. Sold goods తోటి ఏమి సోల్డ్ అన్నా అక్కడ ఏముంటుంది? సేల్స్ అకౌంట్ ఉంది. సోల్డ్ గూడ్స్ అంటే అక్కడ ఏముంది? సేల్స్ అకౌంట్ ఉంది. ఇక్కడ క్యాష్కి అమ్మినామా అన్నట్టు లేదు, మహేష్కి సోల్డ్ చేసినాం. సో
సో ఇక్కడ మహేష్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ సేల్స్ అకౌంట్, మహేష్ అకౌంట్ 2 అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ 2 అకౌంట్స్ ఇప్పుడు మళ్ళీ ఏ అకౌంట్ కిందకి వస్తాయి అనేది నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాలి. సేల్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, ఇట్స్ లైక్ ఇన్కమ్. సో ఇన్కమ్ అనేది ఏ అకౌంట్లో ఉంటుంది? నామినల్ అకౌంట్. మహేష్ పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ వస్తుంది. సో సేల్స్ అనేది నామినల్ అకౌంట్, మహేష్ పర్సనల్ అకౌంట్. మళ్ళీ రూల్ అప్లై చేయాలమ్మా. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సేల్స్ ఈజ్ అన్ ఇన్కమ్. సో క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటది. సో సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. నెక్స్ట్ సేల్స్ అనేది ఇట్స్ అన్ ఇన్కమ్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ క్రెడిటెడ్. నెక్స్ట్ మహేష్ అకౌంట్. మహేష్ అనేది పర్సనల్ అకౌంట్ అనుకున్నాం. పర్సనల్ అకౌంట్ రూల్ ఏమంటుంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ హీ ఈజ్ ద రిసీవర్ ఆర్ గివర్ టు ద బిజినెస్. అమ్మినప్పుడు మహేష్ మనకి రిసీవరా, మన బిజినెస్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాడా, లేకపోతే మన బిజినెస్కే ఇస్తున్నాడా? హీ ఈజ్ ద రిసీవర్, రైట్? ఆయన సరుకు తీసుకుంటున్నాడు, రిసీవ్ చేసుకుంటున్నాడు బిజినెస్ దగ్గర నుంచి. దట్ ఈస్ వై హీ ఈజ్ ద రిసీవర్. సో మహేష్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్, డెబిట్ ద రిసీవర్. సో యాజ్ ద మహేష్ ఈజ్ ద రిసీవర్, his account is debited. Next, let us move on to one more transaction. Bought goods from Radhika 25,000 rupees. So మనము బాట్ అనే పదం కనబడుతుంది ఇక్కడ. బాట్ అంటే నథింగ్ బట్ ఇట్స్ పర్చేసెస్ అని అన్నమాట. సో ఇక్కడ బాట్ అన్న పర్చేస్డ్ అన్న అక్కడ ఏం అకౌంట్ ఉంటుంది? పర్చేజెస్ అకౌంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. బాట్ అన్న పర్చేస్డ్ అన్న దట్ ఈస్ నథింగ్ బట్ పర్చేజెస్ అన్నట్టు. అంటే ఇక్కడ బాట్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ గూడ్స్తో ఉంటే అవి పర్చేజెస్ అకౌంట్ కిందకి వస్తాయి. సో బాట్ అంటే ఏంటన్నట్టు ఇప్పుడు పర్చేస్డ్ అని. సో ఇక్కడ ఏం చేశాడు? బాట్ గూడ్స్ని కొన్నాడు. గూడ్స్ కొన్నాడు కాబట్టి అక్కడ ఏమున్నట్టు? పర్చేజెస్ అకౌంట్ ఉంది. బాట్ గూడ్స్ అంటే పర్చేజెస్ ఫ్రమ్ రాధిక దగ్గర కొన్నాం. రాధిక పర్సన్. సో మనకి రాధిక అకౌంట్ ఉంది, పర్చేజెస్ అకౌంట్ ఉంది. సో మనకి ఉన్న అకౌంట్స్ ఏంటి? రాధిక అకౌంట్, పర్చేజెస్ అకౌంట్ ఉన్నాయి. నెక్స్ట్ పర్చేజెస్ అనేది మనం అనుకున్న విధంగా ఇట్స్ అన్ ఎక్స్పెన్స్ అనుకుంటున్నాం. ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నామినల్ అకౌంట్లో కనబడతాయి. వేరస్ రాధిక ఈజ్ అ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఇప్పుడు రూల్ అప్లై చేయండి. రూల్ అప్లై చేస్తే మనకి పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అంటుంది నామినల్ అకౌంట్. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. పర్చేజెస్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇట్ షుడ్ బి డెబిటెడ్. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది రాధిక అకౌంట్ ప్రకారంగా డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో మనము ఎవరి దగ్గర కొంటున్నాం? రాధిక దగ్గర కొంటున్నాం. సో షీ ఈజ్ అ గివర్. రాధిక ఈజ్ అ గివర్ కాబట్టి క్రెడిట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో రాధిక ఈజ్ ద గివర్, దట్ ఈస్ వై హర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్. సో ఇలాగా మనము ఎన్ని ట్రాన్సాక్షన్స్నైనా సరే ఇలాగ మనం అనలైజ్ చేసుకుంటూ పోవాలమ్మా. ఎన్నో రకరకాల ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పటికీ అందులో మనం చూసేది ఏంటంటే డెబిట్ ఆస్పెక్ట్స్ ఏవి, క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఏవి అనేవి చూడాలి. సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతే మనకి జర్నల్ వేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఫాస్ట్గా ఇంకా కొన్ని ట్రాన్సాక్షన్స్ని మనం చెక్ చేద్దాం. సోల్డ్ గూడ్స్ టు స్వాతి ఫర్ క్యాష్. ఈ ట్రాన్సాక్షన్లో సోల్డ్ గూడ్స్ అంటే ఏం అకౌంట్ ఉంది? సేల్స్ అకౌంట్ ఉంది. స్వాతికి అమ్మేసాము ఫర్ క్యాష్. ఆమె దగ్గర క్యాష్ తీసుకొని స్వాతికి అమ్మేసాము. ఈ ట్రాన్సాక్షన్లో మనకి స్వాతి అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది అనేసి కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే క్యాష్ అనేది మనం రిసీవ్ చేసుకొని సేల్స్ చేసాము అన్నాక
ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ మనకి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, రికార్డ్ చేయాల్సిన పని లేదు. సో క్యాష్ అనేది ఇవ్వబడినాక క్యాష్ అకౌంట్కే ప్రాధాన్యత వస్తుంది. సో ఆమె క్యాష్ ఇచ్చేసింది కాబట్టి ఆమె ఎవరైనా సరే ఆమెతో మనకి పని లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఏం అకౌంట్లు ఉన్నట్టు, సేల్స్ అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది. అదే ఒకవేళ సోల్డ్ గూడ్స్ టు స్వాతి అని ఆపేశాడు అనుకోండి, అప్పుడు అది క్రెడిట్ సేల్స్ అయి ఉంటుంది, అప్పుడు స్వాతి అకౌంట్ వస్తుంది. కానీ ఒకసారి క్యాష్ రిసీవ్ అయ్యింది అన్న మాట మనకి వినిపిస్తున్నట్టయితే, కనబడుతున్నట్టయితే, క్యాష్ రిసీవ్డ్ ఆర్ క్యాష్ పేడ్ అన్నవి అయిపోతే మాత్రం వ్యక్తితో సంబంధం ఉండదు. ఇజ్ ఇట్ క్లియర్? నా ఇక్కడ ఏం 2 అకౌంట్స్ ఉన్నాయి? సేల్స్ అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది. సో వాట్ ఆర్ ద 2 అకౌంట్స్? సేల్స్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. నా సేల్స్ అకౌంట్, సేల్స్ అంటే ఇన్కమ్ అనుకున్నాం. ఇన్కమ్ ఏ అకౌంట్లో కనబడుతుందమ్మా? నామినల్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్, క్యాష్ ఈజ్ అన్ అసెట్ కాబట్టి అది అకౌంట్కి వెళ్తుంది, రియల్ అకౌంట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్ రూల్. నామినల్ అకౌంట్ రూల్ ఏమంటుంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. Present sales is an income, so it should be credited. Credit all incomes and gains అంటుంది కాబట్టి సేల్స్ ఇస్ అన్ ఇన్కమ్ కాబట్టి సేల్స్ అనేది క్రెడిట్ అయింది. నెక్స్ట్ క్యాష్ అనేది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏమంటుంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ సేల్ చేసినప్పుడు క్యాష్ అనేది మన బిజినెస్లోకి ఈజ్ ఇట్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్ అని ఆలోచన చేయాలి. సో సేల్ చేస్తే డెఫినెట్గా క్యాష్ అనేది రిసీవ్ అవుతుంది బిజినెస్కి, కాబట్టి ఇట్ ఈస్ కమింగ్ ఇన్. సో యాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్, ఇట్ షుడ్ బి డెబిటెడ్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, దట్ ఈస్ వై ఇట్ షుడ్ బి డెబిటెడ్, రైట్? నెక్స్ట్ లెట్ us get into one more transaction. Commission received 1000. సో కమిషన్ అకౌంట్ ఉంది ఇక్కడ. రిసీవ్డ్ అంటే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటామమ్మా? క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ కనిపించిపోయినా ఏ అకౌంట్ ఉన్నట్టు? క్యాష్ అకౌంట్ ఉన్నట్టు. సో మనకి ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్ రెండు ఉన్నాయి. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ అనేది ఏ కేటగిరీ ఐటము? కమిషన్ రిసీవ్ చేసుకుంటున్నామంటే ఇట్స్ అ గెయిన్. ఓకే, మనము గెయిన్ చేస్తున్నాం. గెయిన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? నామినల్ అకౌంట్. ఓకే, కమిషన్ రిసీవ్డ్ నామినల్ అకౌంట్కి వస్తుంది. క్యాష్ అనేది ఏంటి? ఇట్స్ అన్ అసెట్. అసెట్స్ అన్నీ కూడా రియల్ అకౌంట్. సో ఇవి ఏ అకౌంట్కి చెందినవి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దాని రూల్ అప్లై చేయాలి. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ అంటే ఇక్కడ ఏంటిది? గెయిన్ అనుకుంటున్నాం. నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇక్కడ కమిషన్ అనేది ఒక ఇన్కమ్ ఒక గెయిన్లా ఉంది కాబట్టి సో ఇట్ హ్యాస్ టు బి క్రెడిటెడ్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ రూల్ ఏమంటుంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ ఈజ్ ఇట్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్? కమిషన్ రిసీవ్ చేసుకుంటున్నాం క్యాష్ రూపంలో అంటే క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, యాజ్ క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్, ఇట్ షుడ్ బి డెబిటెడ్. నెక్స్ట్ లెట్ us move on to one more transaction. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అన్న దాంట్లో ఇన్హరెంట్గా ఇండైరెక్ట్గా ఏముంటుంది? క్యాష్ అనే అకౌంట్ ఉంటుంది. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే ఒక ఖర్చు కనబడుతుంది. పెయిడ్ అంటే అక్కడ క్యాష్ ఉన్నట్టు లెక్క. సో ఇందులో ఏం 2 అకౌంట్స్ ఉన్నాయమ్మా? వీఆర్ ఫైండింగ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. సో ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ అన్నీ ఏ అకౌంట్ కిందకి వస్తాయి? నామినల్ అకౌంట్. whereas cash is a asset, it comes under real account. Next, nominal account rule ఏమంటది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఆఫీస్ ఎక్స్పెన్స్ అనేది ఒక ఎక్స్పెన్స్ కాబట్టి ఇట్ షుడ్ బి డెబిటెడ్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ గెయిన్స్. సో మనకి ఆఫీస్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ అయింది. నెక్స్ట్ క్యాష్
రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ సందర్భంలో పే చేసినప్పుడు క్యాష్ అనేది వస్తుందా పోతుందా? పోతుంది కదా. క్యాష్ ఇస్తే మనకు ఎక్స్పెన్స్ పే అయినట్టు అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. యాజ్ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. Next, let us move on to one more transaction. Cash deposited into Canara Bank 60,000 rupees. సో ఇక్కడ క్యాష్ డిపాజిట్ చేసాం. డిపాజిటింగ్ అంటే మనము అక్కడ అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం, అంటే బ్యాంకులో మనము వేసుకుంటున్నాం అనమాట. మన కెనరా బ్యాంక్లో మనము క్యాష్ని డిపాజిట్ చేసాము. అందులో అమౌంట్ బ్యాంక్లో కట్టొచ్చాం. అప్పుడు క్యాష్ అకౌంట్ ఉంది, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంక్ అనొచ్చు, లేదా కెనరా బ్యాంక్ అకౌంట్ అని ప్రిసైజ్గా కూడా చెప్పచ్చు. సో ఇక్కడ బేసిక్ మనకి ఏం కనబడుతున్నాయి అంటే క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అని 2 అకౌంట్స్ కనబడుతున్నాయి. సో ఇక్కడ క్యాష్ అకౌంట్ మళ్ళీ ఏ అకౌంట్ కిందకి వస్తుంది? క్యాష్ అకౌంట్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సన్ కదా, కాబట్టి బ్యాంక్ ఈజ్ అ పర్సనల్ అకౌంట్. ఇలాగ మనం అవి ఏ అకౌంట్కి చెందుతాయి అనేది మనం చెక్ చేసుకున్నాక నెక్స్ట్ రూల్ అప్లై చేయాలి. రియల్ అకౌంట్ రూల్ ఏమంటుంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మరి క్యాష్ని మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తే క్యాష్ అనేది వెళ్ళిపోతుందా వస్తుందా? బిజినెస్లోకి, బిజినెస్ నుంచి బ్యాంక్లోకి వెళుతుంది. సో బిజినెస్ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ అవుట్. యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్ it should be debited. Debit what? No, credited. Debit what comes in, credit what goes out. So as cash is going out of business, it should be credited. Next, పర్సనల్ అకౌంట్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏం చేస్తుంది? అక్కడ రిసీవ్ చేసుకుంటుందా? ఈ గివింగ్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు మనకి బ్యాంక్ అనేది ఇట్ ఈస్ రిసీవింగ్ ఫ్రమ్ ద బిజినెస్. మనం డిపాజిట్ చేస్తుంటే అది బిజినెస్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి డెబిట్ ద రిసీవర్. సో యాజ్ ద బ్యాంక్ ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ బిజినెస్ ఇట్ షుడ్ బి డెబిటెడ్. సో లెట్ us see few more transactions. Salaries paid by check. చెక్ ద్వారా శాలరీస్ని పే చేసినాం. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? శాలరీస్ అకౌంట్ ఉంది, చెక్ అకౌంట్, పెయిడ్ అకౌంట్ ఇట్లా అంటుంటారు. అట్లాంటివి ఉండవమ్మా. పెయిడ్ అంటే పే చేసినాం అన్నట్టు. అది ఏ ద్వారా పే చేసినాం అంటే చెక్ ద్వారా. చెక్ అంటే అక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంది. చెక్ అంటే ఏమున్నట్టు? బ్యాంక్ అకౌంట్. చెక్ అన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఉన్న అకౌంట్స్ ఏంటి అంటే శాలరీస్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది. నౌ శాలరీస్ అనేది ఒక ఎక్స్పెండిచర్. ఎక్స్పెన్సెస్ అన్నీ నామినల్ అకౌంట్. బ్యాంక్ అనేది పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్ రూల్ ఏమంటుంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సాలరీస్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్, ఇట్ షుడ్ బి డెబిటెడ్. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ ఏమంటుంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ ఇది మనకి బ్యాంక్ ఇస్తుంది కాబట్టి సాలరీస్ బిజినెస్ తరఫున ఇట్స్ అ గివర్. యాజ్ ఇట్ ఈస్ అ గివర్ ఇట్ నీడ్స్ టు బి క్రెడిటెడ్. Okay, so let us see few more transactions. Withdrew cash for personal use. ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంది, పర్సనల్ యూస్ కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ ఉన్నాయి. సో క్యాష్ అకౌంట్, డ్రాయింగ్స్ అకౌంట్ ఈ 2 ఉన్నాయి. సో క్యాష్ అనేది రియల్ అకౌంట్ చెందింది, అసెట్ కాబట్టి. డ్రాయింగ్స్ అనేది ఇట్స్ పర్సన్స్ డ్రాయింగ్స్, ప్రొప్రైటర్స్ డ్రాయింగ్స్ కాబట్టి పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. సో ఇక్కడ మనకి రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ అని 2 అకౌంట్లు ఈ మనకున్న అకౌంట్స్కి. ఇవి క్యాష్ అనేది రియల్ అకౌంట్ చెందింది, డ్రాయింగ్స్ అనేది పర్సనల్ అకౌంట్ చెందింది. నా రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ప్రొప్రైటర్ డ్రా చేసుకుని క్యాష్ని తీసుకుని వెళ్ళిపోతున్నట్టయితే క్యాష్ బిజినెస్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ కాబట్టి ఇట్ షుడ్ బి క్రెడిటెడ్.
డ్రాయింగ్స్ అనేది ప్రొప్రైటర్ గారు తీసుకుని పోతున్నారు. సో డ్రా చేసుకుని తీసుకెళ్తున్నారు కాబట్టి ఈజ్ హీ గివింగ్ ఆర్ రిసీవింగ్? పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఈయన బిజినెస్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాడా, ఈయన బిజినెస్కి ఇస్తున్నాడా? హీ ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ ద బిజినెస్, సో హీ షుడ్ బి డెబిటెడ్. డెబిట్ ద receiver as the proprietor is drawing from business, he should be debited. Next, let us move on to another transaction. Cash withdrawn from bank for office use. ఇక్కడ ఆఫీస్ యూస్ గమనించండి అమ్మా, ఇట్స్ నాట్ పర్సనల్ యూస్, ఆఫీస్ యూస్. సో ఇక్కడ ఏమి డ్రాయింగ్స్ ఉండవు. ఆఫీస్ యూస్ అన్నప్పుడు డ్రాయింగ్స్ రావు, పర్సనల్ యూస్ అంటేనే డ్రాయింగ్స్ వస్తాయి. ఇక్కడ మరి ఏమున్నాయి? క్యాష్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది. సో క్యాష్ అండ్ బ్యాంక్ ఇవి మళ్ళీ ఏ అకౌంట్ కిందకి వస్తాయి? క్యాష్ ఈజ్ అన్ అసెట్, అసెట్స్ కమ్ అండర్ రియల్ అకౌంట్. బ్యాంక్ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్, ఇట్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. మళ్ళీ రూల్ అప్లై చేయండి. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్. బ్యాంక్ నుంచి క్యాష్ డ్రా చేసుకుని తెచ్చుకుంటున్నాం, అప్పుడు మనకి క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, సో ఇట్ షుడ్ బి డెబిటెడ్. Debit what comes in as cash is coming into the business, it is debited. Next, bank అనేది పర్సనల్ అకౌంట్ కాబట్టి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. బ్యాంక్ అనేది గివరా రిసీవరా? మనకు ఆ బ్యాంక్ ఇస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ గివర్. గివర్ షుడ్ బి క్రెడిట్ ద గివర్. నెక్స్ట్, లెట్ us go on to another transaction. Purchased office furniture. ఇలా మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ కనపడంగానే ఫస్ట్ మనకి పర్చేసెస్ ఉన్నాయి అని అనిపిస్తుంటుంది. ఇక్కడ పర్చేసెస్ అకౌంట్ ఉంది, అలాగే ఫర్నిచర్ అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది అనుకుంటాం. కానీ యాక్చువల్గా పర్చేసెస్ అకౌంట్ ఉండాలి అని అంటే అది గూడ్స్ అనే ఒక సఫిక్సో ప్రిఫిక్సో ఉంటే తప్ప అవి పర్చేసెస్ అనబడవు. మనం గూడ్స్ పర్చేస్ చేస్తేనే పర్చేసెస్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ మనం పర్చేస్ చేసింది ఆఫీస్ ఫర్నిచర్ కాబట్టి ఇక్కడ ఆఫీస్ ఫర్నిచర్ అకౌంట్ ఆర్ ఫర్నిచర్ అకౌంట్ ఉన్నది. ఇది గూడ్స్ పర్చేస్డ్ కాదు. గూడ్స్ పర్చేస్డ్ అయితే పర్చేసెస్ అకౌంట్ ఉండేది. ఇక్కడ మనకి రెగ్యులర్గా వచ్చే ఐటమ్ కాదు, ఇది ఒక ఎసెట్ని కొనుక్కుంటున్నాం. ఎసెట్ని కొనేటప్పుడు మనకి ఎసెట్ అకౌంట్కి వేసుకోవాలి, కానీ అది రెగ్యులర్ సరుకు కొన్నట్టుగా పర్చేస్ అకౌంట్కి వేయకూడదు. సో ఇక్కడ మనకి ఏముంది? ఫర్నిచర్ అకౌంట్ ఉంది. నెక్స్ట్ అకౌంట్ ఈజ్ క్యాష్ అకౌంట్. సో ఫర్నిచర్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. సో ఫర్నిచర్ అనేది అసెట్, క్యాష్ ఈజ్ ఆల్సో అన్ అసెట్. దట్స్ వై బోత్ దీస్ గో అండర్ రియల్ అకౌంట్. దే ఆర్ రియల్ అకౌంట్ ఐటమ్స్. రియల్ అకౌంట్ రూల్ ఏమంటది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనం పర్చేస్ చేస్తే ఫర్నిచర్ అనేది బిజినెస్లోకి కమింగ్ ఇన్ కాబట్టి ఇట్ షుడ్ బి డెబిటెడ్. అలాగే ఫర్నిచర్ కొనేటప్పుడు క్యాష్ అనేది ఇచ్చేయాల్సి వస్తుంది కాబట్టి క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. దట్స్ వై క్యాష్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. నెక్స్ట్, లెట్ us move on to one more transaction. Goods returned by Akbar. అక్బర్ ద్వారా గూడ్స్ని గూడ్స్ రిటర్న్ చేయబడ్డాయి. సో రిటర్న్డ్ బై ఈ పదం కనబడుతుందంటే ఏం రిటర్న్స్ అయి ఉంటాయి? ఇవి సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఉన్నది, అలాగే అక్బర్ అకౌంట్ ఉన్నది. మనం ఎప్పుడైనా సరే ఆ రిటర్న్స్ ఏం రిటర్న్స్ అనేది మనకి క్లారిటీగా అనిపించకపోతే ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దాట్? రిటర్న్ గూడ్స్ టు అంటేనే పర్చేజ్ రిటర్న్స్. ఇక రిటర్న్ గూడ్స్ బై, గూడ్స్ రిటర్న్ ఫ్రమ్, గూడ్స్ రిటర్న్, ఇట్లా ఇంకేం చెప్పబడినా అవన్నీ సేల్స్ రిటర్న్సే. సో ఇక్కడ మనకి గూడ్స్ రిటర్న్డ్ బై అని ఉంది. సో గూడ్స్ రిటర్న్డ్ బై అంటే అది ఏం రిటర్న్స్? సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఉంది, అక్బర్ అకౌంట్ ఉంది. సో మరి ఈ రెండు అకౌంట్స్ ఏ అకౌంట్ కిందకి చెందుతాయి? సేల్స్ రిటర్న్స్ అనేవి చూస్తే సేల్స్ అనేది మనకి ఇన్కమ్ అనుకున్నాం కదా. సేల్స్ రిటర్న్స్ అయ్యేసరికి మనకి అది మన ఇన్కమ్ని తగ్గిస్తుంది కాబట్టి అది ఎక్స్పెండిచర్ లాగా ట్రీట్ చేయాలి. సో సేల్స్ రిటర్న్స్ అనేది ఎక్స్పెండిచర్ లాగా ట్రీట్ చేస్తుంటే అది ఏ అకౌంట్ కిందకి వెళ్ళొద్ది? నామినల్ అకౌంట్.
వెరాజ్ అక్బర్ పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్. సో మనకి ఇక్కడ ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి? నామినల్ అకౌంట్ అండ్ పర్సనల్ అకౌంట్. సరే, నామినల్ అకౌంట్ రూల్ అప్లై చేస్తే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇక్కడ ఇది ఎక్స్పెన్స్ లా భావిస్తాం కాబట్టి ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. సేల్స్ రిటర్న్స్ షుడ్ బి క్రెడిటెడ్. నెక్స్ట్, Akbar account is a personal account. So debit the receiver, credit the giver. Is he the giver or a receiver to the business? మనకి రిటర్న్ చేసేస్తున్నాడు కాబట్టి he is a giver. So credit the giver. Right. Next, let us move on to another transaction. Goods returned to Amar. అమర్కి గూడ్స్ని రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్డ్ టు అనేది ఉంటే ఏం రిటర్న్స్ ఉన్నట్టమ్మా? అక్కడ గూడ్స్ రిటర్న్ టు అని అన్నప్పుడు ఇక్కడ మనకి పర్చేజ్ రిటర్న్స్. మిమ్మల్ని ఇది గుర్తుపెట్టుకోమన్నాను కదా, రిటర్న్డ్ టు అనేది ఉంటే పర్చేజ్ రిటర్న్స్, ఇంకా ఏ రిటర్న్స్ అయినా సరే మిగతా అన్ని సేల్స్ రిటర్న్స్. సో ఇక్కడ రిటర్న్డ్ టు అనేది కనబడుతుంది కాబట్టి ఇట్స్ అ పర్చేజ్ రిటర్న్స్. ఇంకోటి అమర్ అకౌంట్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఇందులో పర్చేజ్ రిటర్న్స్ అనేది అమర్ అకౌంట్ అనేది రెండు చూస్తున్నాం. పర్చేజ్ రిటర్న్స్ అనేది ఏ అకౌంట్ కిందికి చెందుతుంది? పర్చేజ్ రిటర్న్స్, పర్చేసెస్ ఎక్స్పెన్స్ పర్చేజ్ రిటర్న్స్ మనకి రివర్స్గా చూడాలి. దట్ టర్న్స్ లైక్ ఇన్కమ్. ఇన్కమ్ అనేది నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది. అమర్ ఈజ్ అ పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. సో ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ వలన మనకి ఒక ఇన్కమ్ లాగా ఉంది కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటారు నామినల్ అకౌంట్. ఇట్స్ లైక్ ఎ ఇన్కమ్. సో వీ హ్యావ్ టు క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి మనం పర్చేజ్ రిటర్న్స్ అనేది ఒక ఇన్కమ్లా భావిస్తున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. నెక్స్ట్, మనకి అమర్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది అనుకున్నాం. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ అమర్ ఈజ్ ద రిసీవర్ ఆర్ గివర్. ఈయనకి మనము రిటర్న్ చేస్తున్నాం, ఆయనకి మనం ఇస్తుంటే ఆయన తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు హీ ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ ద బిజినెస్. సో డెబిట్ ద రిసీవర్. ఓకే, సో లెట్ us see few more transactions. ఇప్పుడు మనం త్రీ ఎంట్రీస్ ఉండేవి కూడా ఉంటాయి. ఓన్లీ 2 ఎంట్రీసే ఉంటాయి అన్నది ఏమి లేదమ్మా. వీ మే హ్యావ్ 3 ఎంట్రీస్ ఆల్సో. లెట్ us see how the 3 entries should be. Paid cash to Suman 2,800 rupees, discount received 200 rupees. ఈ ట్రాన్సాక్షన్లో మనకి ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి అనేది చూస్తే క్యాష్ పే చేసినందుకు గాను క్యాష్ అకౌంట్ ఉంది, అండ్ సుమన్కి పే చేసినాం కాబట్టి సుమన్ అకౌంట్ ఉంది. నెక్స్ట్, డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ మనకి 3 అకౌంట్స్ ఉన్నాయి ఒకటే ట్రాన్సాక్షన్లో. ఎప్పుడు 2 అకౌంట్లు ఉంటాయి ఒక ట్రాన్సాక్షన్లో అని అనుకోకండి. అందులో ఎన్నన్నా అకౌంట్స్ ఉండవచ్చు. ప్రజెంట్ మనకి 3 అకౌంట్స్ ఉన్నాయి. మరి 3 అకౌంట్స్ ఉన్నప్పుడు ఎలాగ మనము జర్నల్ ఎంట్రీ వేయాలని, ఎలాగ మనం దాన్ని అనలైజ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఏది డెబిట్ ఆస్పెక్ట్, ఏది క్రెడిట్ ఆస్పెక్ట్. సో క్యాష్ అకౌంట్, సుమన్ అకౌంట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అని మనకి 3 అకౌంట్లు కనబడుతున్నాయి. నా క్యాష్ అకౌంట్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. సో సుమన్ అకౌంట్ పర్సనల్ అకౌంట్. డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నామంటే అదొక లాభం కాబట్టి గెయిన్, కాబట్టి గెయిన్స్ ఎక్కడ ఉంటాయమ్మా? గెయిన్స్ అనేవి నామినల్ అకౌంట్లో కనబడతాయి. సో ఇక్కడ మనకి ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి? రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్. మళ్ళీ ఇప్పుడు రూల్ అప్లై చేయాలి. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనం ఇక్కడ పెయిడ్ క్యాష్ టు సుమన్ అన్నప్పుడు మనము క్యాష్ కమింగ్ ఇన్ గోయింగ్ అవుట్, పే చేస్తే గోయింగ్ అవుట్. సో యాజ్ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్, సుమన్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో మనం సుమన్కి క్యాష్ పే చేస్తున్నప్పుడు హీ రిసీవింగ్ ఫ్రమ్ ద బిజినెస్ ఆర్ గివింగ్? హీ ఈజ్ రిసీవింగ్. సో డెఫినెట్లీ హీ షుడ్ బి డెబిటెడ్.
debit the receiver. Suman is the receiver, so he is debited. Next, discount received is a gain. Gains అన్ని కూడా నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది ఒక గెయిన్ షుడ్ బి క్రెడిటెడ్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ అ గెయిన్, దట్స్ వై ఇట్ ఈస్ క్రెడిటెడ్. ఓకే, ఇక్కడ మనకి ఎట్లుంది, ఒక డెబిట్ ఆస్పెక్ట్, రెండు క్రెడిట్ ఆస్పెక్ట్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మనకి అకౌంట్ ఎలా ఉంటుంది, మరి ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలి అని డౌట్ వస్తుందా మీకు? ఓకే, అది రఫ్గా ఒక చోట మీకు చూపిస్తాను. ఎలాగ మనము ఇలాగ మూడు ఎంట్రీలు ఉన్నప్పుడు అకౌంట్ వేసుకోవచ్చు అనేది ఒక రఫ్ ఎంట్రీ ద్వారా చూద్దాము. let us suppose here what is there, రెండు క్రెడిట్లోనే ఒక డెబిట్ ఉంది. సో హౌ ద ఎంట్రీ మే లుక్, సుమన్ అకౌంట్ డెబిటెడ్, సుమన్ అకౌంట్ డెబిటెడ్. ఎంతతో డెబిట్ అవుతుంది? లెట్ us వెయిట్ ఫర్ ఎ వైల్. రెండు క్రెడిట్ ఎంట్రీస్ ఉన్నాయి. దీని ద్వారా ఒకటేమో క్యాష్ అకౌంట్, ఎంత క్యాష్ పే చేస్తుంది? 2800 రూపీస్. నెక్స్ట్ ఇంకొక క్రెడిట్ ఐటమ్ ఉంది, దట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ కూడా క్రెడిట్ అవుతుంది. ఎంత డిస్కౌంట్ వస్తున్నాడు? సో యూఆర్ రిసీవింగ్ 200 రూపీస్ డిస్కౌంట్, కాబట్టి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డిస్కౌంట్ రికార్డెడ్ 200. సో సుమన్ అకౌంట్ ఇప్పుడు ఎంతతో డెబిట్ అవ్వాలి? ఇక్కడ 2800 ప్లస్ 200, హౌ మచ్ ఇట్ ఈస్? 3000తో డెబిట్ అవుతుంది. ఎందుకు? బికాస్ డబల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సేస్ ఫర్ ఎవ్రీ debit amount the credit amount will be equal. For every credit amount the debit amount will be equal. So మనం మనీ నరేషన్ రాసేసుకోవాలి. పెయిడ్ క్యాష్ టు సుమన్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్, అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పేసి మనం నరేషన్ రాసేసుకుంటే జర్నల్ ఎంట్రీ ఫినిష్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ రఫ్లీ హౌ ద ఫిగర్ మే అపియర్. ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి రఫ్గా చూపించాను. అలాంటిదే ఇంకొకటి చూద్దామమ్మా. రహీమ్ ఈజ్ ఏ కస్టమర్ ఫ్రమ్ హూమ్ 5000 డ్యూ. హీ బికేమ్ ఇన్సాల్వెంట్. ఓన్లీ 3000 రిసీవ్డ్ యాజ్ ఫైనల్ డివిడెండ్ ఫ్రమ్ హిజ్ ఎస్టేట్. ఇందులో మనకి ఏం కనబడుతుందంటే, రహీమ్ అనే కస్టమరు 5000 మనకి ఇవ్వాల్సి ఉంది. సో ఈయన మనకి 5000 ఇవ్వాల్సి ఉంటే ఆయన ఏమయ్యాడు? ఇన్సాల్వెంట్ అయ్యాడు. ఇన్సాల్వెంట్ అంటే కట్టలేని స్థితికి కట్టలేని పరిస్థితికి వస్తే దాన్ని ఇన్సాల్వెంట్ అని అంటాం అన్నమాట. అలా అయినోళ్ళని, కట్టలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళని ఇన్సాల్వెంట్స్ ఆర్ బ్యాడ్ డెట్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆయన ఎంత కట్టగలను అన్నాడు? 3000 అయితే కడతాను, ఫైనల్ డివిడెండ్ ఫ్రమ్ హిజ్ ఎస్టేట్ లాగా. ఇంకా ఫైనల్గా అండి నేనైతే ఒక 3000 కట్టగలను, అంతకంటే ఎక్కువ కట్టలేను అని ఆయన చేతులు ఎత్తేసాడు. ఇంకా 5000 కట్టాలి కానీ 3000 మట్టుకే కట్టగలను, ఇంకా నేను కట్టలేను అని ఆయన ఇన్సాల్వెంట్ అయిపోయాడు మిగతా అమౌంట్కి. మరి ఇలాంటి పరిస్థితిలో ఏమి అకౌంట్స్ ఉన్నాయి, అవి ఎలా వేయాలి ఒకసారి పరిశీలిద్దాం. ఒకటి రహీమ్ అకౌంట్ ఉంది, రెండవది ఇక్కడ ఇన్సాల్వెంట్ అయినందుకు బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఉంది, ఇంకోటి మనకి అమౌంట్ అనేది ఆయన పే చేస్తున్నాడు కొంత అమౌంట్, 3000 రూపీస్ రిసీవ్ అయినాయి. కాబట్టి ఇక్కడ రిసీవ్ అయింది అంటే క్యాష్ అకౌంట్ ఉంది. సో 3 అకౌంట్స్ ఉన్నాయి. రహీమ్ అకౌంట్, బ్యాడ్ డెట్స్ అకౌంట్, మనకు కొంత రిసీవ్ అవుతుంది కదా క్యాష్, కాబట్టి క్యాష్ అకౌంట్. సో ఇక్కడ మనకి మొత్తం 3 అకౌంట్స్ ఉన్నాయమ్మా. రహీమ్ అకౌంట్, బ్యాడ్ డెట్స్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. మరి ఇప్పుడు ఈ 3 అకౌంట్స్ ఏ
అకౌంట్ కిందకి వస్తాయి. మనము బేసిక్ అకౌంట్స్ అయినా 3 అకౌంట్స్లో ఏ దాని కిందకి వస్తాయి. రహీమ్ ఈజ్ అ పర్సన్, సో పర్సనల్ అకౌంట్. బ్యాడ్ డెట్స్ ఈజ్ అ లాస్. ఆయన 5,000 పే చేసేదాకా 3,000 పే చేస్తున్నాడు అంటే ఒక 2,000 మనకి నష్టం చేస్తున్నాడు. బ్యాడ్ డెట్ అయిపోయాడు కాబట్టి బ్యాడ్ డెటార్గా ఆయన ఒక లాస్. సో అక్కడ బ్యాడ్ డెట్స్ అనే లాస్ ఉంది. నెక్స్ట్ మనకి క్యాష్ రిసీవ్ అవుతుంది కాబట్టి అక్కడ క్యాష్ అకౌంట్ ఉంది కదా. ఓకే రైట్. బ్యాడ్ డెట్స్ అనేది లాస్ కాబట్టి లాస్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రిసీవ్ అవుతుంది కాబట్టి క్యాష్ ఈజ్ అ రియల్ అకౌంట్. సో ఇక్కడ మనకి ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి? రహీమ్ పర్సనల్ అకౌంట్, బ్యాడ్ డెట్స్ నామినల్ అకౌంట్, క్యాష్ రియల్ అకౌంట్. మళ్ళీ ఇప్పుడు వీటిని అప్లై చేయాలి. రూల్ ప్రకారం పర్సనల్ అకౌంట్లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రహీమ్ ఈజ్ హీ ద గివర్ టు ద బిజినెస్ ఆర్ రిసీవర్? ఆయన మనకి క్యాష్ పే చేస్తున్నాడు కదా. సో మనం అతని దగ్గర రిసీవ్ చేసుకున్నాం కాబట్టి హీఈస్ గివింగ్. రహీమ్ ఈజ్ ద గివర్, సో హీ షుడ్ బి క్రెడిటెడ్. ఓకే. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అనేది మనకి లాస్. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో యాజ్ ద బ్యాడ్ డెట్స్ ఈజ్ ఎ లాస్, ఇట్ హ్యాస్ టు బి డెబిటెడ్. నెక్స్ట్ క్యాష్ రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్, ఒక 3,000 అన్న క్యాష్ వస్తుంది కదా. సో యాజ్ క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్, క్యాష్ అకౌంట్ నీడ్స్ టు బి డెబిటెడ్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో ఈ విధంగా మనకి 3 ఎంట్రీస్ కూడా 3 అకౌంట్స్ కూడా ఒక ట్రాన్సాక్షన్ నుంచి రాగలవు. దీన్ని కూడా ఒక రఫ్గా చూద్దామమ్మా. ఇది ఎలా వేస్తాము? మనకి ఇక్కడ ఎవరిది? రహీమ్ అకౌంట్, బ్యాడ్ డెట్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఉంది. సో 2 డెబిట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒక క్రెడిట్ ఆస్పెక్ట్ కనబడుతుంది మనకి. సో 2 డెబిట్ ఎంట్రీలు, ఒక క్రెడిట్ ఎంట్రీ కనబడుతుంది. సో డెబిట్గా మనకి క్యాష్ ఎంత రిసీవ్ అవుతుంది? క్యాష్ అనేది రిసీవ్ అవుతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిటెడ్. ఒక 3,000 ఇస్తున్నాడు కదా, 3,000 రూపీస్. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అనే లాస్ ఉంది కాబట్టి బ్యాడ్ డెట్స్ డెబిట్ అవుతుంది. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిటెడ్ ఎంత? 2,000 రూపీస్. మొత్తం మనకి అతని దగ్గర రిసీవ్ అవ్వాల్సింది 5,000. సో 2 ఎవరి దగ్గర నుంచి? రహీమ్ దగ్గర నుంచి. కాబట్టి రహీమ్ అకౌంట్ క్రెడిట్ అవ్వాలి. టు రహీమ్ అకౌంట్ 5,000. సో ఇలా పడుతుంది అన్నమాట. క్యాష్ అకౌంట్ డెబిటెడ్, బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిటెడ్ టు రహీమ్ అకౌంట్. సో ఇక్కడ కూడా మనకి ఏం గమనిస్తున్నాం? డెబిట్ అమౌంట్కి క్రెడిట్ అమౌంట్ ఈక్వల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఒక 2 ఎంట్రీస్ తోటే కాదమ్మా, క్యాష్ రిసీవ్డ్ అండ్ బ్యాడ్ డెట్స్ అమౌంట్ రికార్డెడ్ ఫ్రమ్ రహీమ్. మనం ఇష్టం ఇదంతా ఎక్కించుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక షార్ట్కట్లో నరేషన్ రాయొచ్చు. బట్ ఆన్ ద హోల్ వాట్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్, మనకి ఓన్లీ 2A ఎంట్రీస్, 2A అకౌంట్స్ ఒక జర్నల్లో వస్తాయి. ఒక ట్రాన్సాక్షన్ నుంచి 2A అకౌంట్స్ వస్తాయి అన్నది కరెక్ట్ కాదు. 2A ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇది క్లియర్గా ఉండండి మీరు. డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ అని 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. కానీ మనకి డెబిట్ ఆస్పెక్ట్స్, క్రెడిట్ ఆస్పెక్ట్స్ అనేవి అవి ఓన్లీ 2 kinds. ఐదర్ ఇట్ క్యాన్ బి డెబిట్ ఆర్ క్రెడిట్, బట్ ఎనీ నెంబర్ ఆఫ్ డెబిట్స్ కెన్ బి దేర్ ఫర్ అ క్రెడిట్. అలాగే ఎనీ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ కెన్ బి దేర్ ఫర్ అ డెబిట్. సో ఫైనల్గా ఏం కావాలి మనకి? ఒక డెబిట్ టోటల్కి క్రెడిట్ టోటల్ మ్యాచ్ అవుతుంది. క్రెడిట్ ఎన్ని డెబిట్లు ఉన్నా ఆ టోటల్కి క్రెడిట్ టోటల్ మ్యాచ్ అవుతుంది. దట్ ఈస్ రిక్వైర్డ్. డెబిట్ టోటల్కి క్రెడిట్ టోటల్ ఎప్పుడు సమానమే. మనకు ఉండే 2 ఆస్పెక్ట్స్, డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్. సో ఈ విధంగా మనకి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. కానీ ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బి దేర్ విత్ ఇన్ అ ట్రాన్సాక్షన్. ఓకే.
I hope you have understood analyzing of double entry bookkeeping system. Let us see journal in the coming video. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ స్కోరింగ్.